హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్వి కలెక్షన్స్. ఈరోజు నేను ఏ లెటర్ రాయడం ఎలాగో చూపిస్తున్నానండి. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏ. 2D రైటింగ్ అంటారు, టైపోగ్రఫీ అంటారు, వీటిని బ్లాక్ లెటర్స్ అని కూడా అంటారు. సో 2D లెటరింగ్, ఫస్ట్ 2D లెటరింగ్ రాసి దానికి ఇలా షేడ్ పార్ట్ ఇస్తే 3D లెటరింగ్గా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ రాసిందంతా 2Dని 3Dలో కన్వర్ట్ అయ్యింది. అండ్ ఈ షేడింగ్కి ఇవి ఎలా పెట్టాలి అన్నది ఒక చిన్న ట్రిక్తో కూడా చెప్తానండి. సో ఇది అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఈ గ్రిడ్ బాక్సెస్ అన్నది గీసుకోవాలండి. మనం స్కేల్తో లైట్గా గీసుకోవాలి. మనం ఒక ఏ లెటర్కి చూడండి, నాకు ఎన్ని బాక్సెస్ పట్టినాయి, 1 2 3, హారిజాంటల్గా 3 అండ్ వెర్టికల్గా 1 2 3 4 పట్టాయి. సో దీనికి కూడా సేమ్, దీనికి కూడా సేమ్. ఇది ఒక్కొక్క టైప్ ఆఫ్ లెటర్గా నేను రాసి చూపించాను. అండ్ ఈ ఏ చూడండి, ఈ ఏ కన్నా ఇది కొంచెం బ్రాడ్గా ఉంది. సో ఇక్కడ 3 బాక్సెస్ పడితే ఇక్కడ నాకు 1 2 3 4 బాక్సెస్ పట్టాయి. అండ్ వెర్టికల్గా సేమ్ 4. ఈ ఏ సేమ్ 4 పట్టాయి. ఇవి కొద్దిగా బ్రాడ్గా ఉన్న ఏ లెటర్స్, కొంచెం స్టైల్వి. అండ్ ఈ చూడండి, దీనికైతే నాకు 5 పట్టాయండి, ఎందుకంటే ఈ కోన్స్ వచ్చాయి కదా, సో వీటికి ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. ఇదిగో చూడండి, ఈ బాక్స్ నుండి స్టార్ట్ అయింది. 1 2 3 4 5 హారిజాంటల్గా పట్టాయి అండ్ వెర్టికల్గా 4 1 2 3 4. ఓకే అండి. సో మనం ఫస్ట్ ఇలా గ్రిడ్ బాక్సెస్ అన్నవి లైట్గా డ్రా చేసుకోవాలి. అంటే బేసిక్స్ వాళ్ళకి, అదే ఎక్స్పీరియన్స్ అయితే మీరే డైరెక్ట్ డ్రా చేసేయగలరు. ప్రతిదీ 1 సెంటీమీటర్తో ఈ బాక్సెస్ అన్నవి డ్రా చేసుకోవాలి. ఈ లెటరింగ్ అన్నది ఎలా అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ ఇందులో ఫస్ట్ షేడెడ్ పార్ట్, మనం ఈ షేడింగ్ గీసినప్పుడు సేమ్ లెంత్తో ఇలా గీతలు పెట్టాలండి. అది ఒకే డైరెక్షన్లో, మనం ఒకే డైరెక్షన్లో గీసుకుంటూ ఉంటే మనకి షేడింగ్ అన్నది కరెక్ట్గా వస్తుంది. తర్వాత దీన్ని ఇలా షేడ్ చేయండి.